మీకు చేయాలనిపించలేదా డాన్స్? మ్యూజిక్ ప్లే అవ్వగానే బేసిక్‌గా ఒక స్టెప్ చేశానండి. ఒక స్టెప్ చేశాను. ఒక స్టెప్ ఎలా ఉండిందంటే అది 'దేఖ్ లెంగే సాలాలో' యాహ్! నా హార్ట్ బీట్‌లోకి ఆ! ఆ పాట ఆ అమ్మాయి బిట్‌లో జస్ట్ అలా ఎళ్లి ఇలా, ఇలా ఇలా, ఓకే. ఇలా, ఇలా అంతే అయిపోయింది. బట్ ఐ వాస్ సో కంటెంట్ అండ్ హ్యాపీ విత్ దట్ చాలు. యూ హ్యాపీ. ఐ వాస్ హ్యాపీ. యాహ్! వెరీ మచ్ లైక్ డెఫినెట్లీ పీపుల్ డాన్స్ ఆఫ్‌కోర్స్ మీరు బాగా చేయగలుగుతారు. పెర్ఫార్మన్స్ కూడా మీరు చాలా బాగా చేయగలుగుతారు. యాహ్! 'భగవంత్ కేసరిలో' కూడా అది ప్రూవ్ అయింది ఆల్రెడీ. సో, నైస్ ఇలా పెర్ఫార్మన్స్ ఎక్కువగా స్కోప్ ఉన్నవి యాహ్! వస్తూ యాహ్! ఉంటే చాలా అనిపిస్తుంటుంది. అండ్ హరీష్ శంకర్ గారి ఎనర్జీ ఎలా ఉంటదంటే, ఆయన ఆల్‌వేస్ ఒక 4, 5 ఒకటి కూడా కాదు. ఒక 4, 5 రెడ్ బుల్ తాగినట్టే ఉంటుంది మా ఎనర్జీ. ఐ నో. ఇట్స్ వెరీ ఫాస్ట్ ఆల్సో. యాహ్! షూటింగ్ టైమ్‌లో కూడా చాలా ఫాస్ట్‌గా ఇచ్చేస్తూ ఉంటారు. హరీష్ శంకర్ గారి గురించి చెప్పాలంటే అండి, ఐ ఫీల్ లైక్ ఆయనకొక ఎక్స్‌ట్రీమ్ క్లారిటీ ఉంటుంది. అందుకే కొంచెం ముక్కుసూటిగా ఉన్న మనుషులు ఎప్పుడూ ఒక స్పేస్ ఆఫ్ ఆనెస్టీ నుంచి వస్తారని నేను నమ్ముతా. అగ్రీ అయితే. ఐవ్ సీన్ మై మదర్ ఆల్సో. షీ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ లైక్ దట్. సో, అదొక ఎక్స్‌ట్రీమ్ స్పేస్ ఆఫ్ ఆనెస్టీ అండ్ మన పని మీద మనకి 100% కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడే మనం అంత కాన్ఫిడెంట్‌గా ఉండొచ్చు అని. అండ్ అది నేను చూసాను. ఐ సా దట్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. ఇంత పెద్ద స్కేల్ హ్యాండిల్ చేసి, ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఒక ఫాండమ్ అర్థం చేసుకొని, డైలాగ్స్ నుంచైనా, టైమింగ్స్ నుంచైనా, ప్రతి ఒక్కటి ఎంత ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ. అండ్ ఒక రోజులో చాలా షూట్ చేసేవాళ్ళమండి. ఆల్మోస్ట్ 3, 4 సీన్స్ లేపేసేవాళ్ళం ఒక్క రోజులో. ఐ నో. యాహ్! హి ఈస్ వెరీ ఫాస్ట్ హి లైక్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఫాస్ట్. ఐ నో.